హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఓట్స్ వెజిటేబుల్ ఆమ్లెట్. డైట్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చు. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెరుగులో ముంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఓట్స్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. కావాల్సినవి ఉల్లిపాయలు, క్యారెట్లు, టమాటాలు, కోడిగుడ్లు, బీట్రూట్, కీర, పచ్చిమిర్చి. వీటిలన్నిటిని క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ప్లేట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అదే బౌల్లోకి 4 కోడిగుడ్లు బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. స్పూర్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఓ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలను కూడా బాగా వేపేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసిన తర్వాత కీర ముక్కలు కూడా వేసేసుకోవాలి. 5 మినిట్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలను వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూసుకుంటే కూరగాయలన్నీ బాగా కుక్ అయి ఉంటుంది. 1 స్పూన్ కారాన్ని వేసుకుని 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత 1/4 కప్పు ఓట్స్ను కూడా వేసుకోవాలి. ఓట్స్ను వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత సమానంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసేసుకుని ముందుగా మిక్స్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని అందులో వేసేసుకుని అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా రౌండ్గా తిప్పుకుంటే కోడిగుడ్డు మిశ్రమం అంతా నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, ముక్కలు అయిపోయి ఉడకవు. వేరే వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లో వేసుకుని ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. కూరగాయలు తినలేని పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే పిజ్జా అనుకుని చాలా ఇష్టంగా తింటారు. టమాటా సాస్తో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఈ ఓట్స్ ఆమ్లెట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.